అవునా మీ పార్టీలో ఏ చర్చ ఉంది? బీఆర్ఎస్లో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నాయకులు వాళ్ళందరూ పూర్వం కాలంలో టీడీపీ వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారంటే భవిష్యత్తులో ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరుతుంది, మళ్ళీ మేము వస్తామని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం బీఆర్ఎస్ ఒకే కూటమిలో ఉంటాయనేది దుష్ప్రచారం. అది ఇంపాసిబుల్. ఎవరు చెప్పారు? 2009లో చేయలేదా? 2009లో చేసాము, అప్పుడు చేసాము. 18లో కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళ ప్రవర్తన. నరేంద్ర మోడీ గారు మీరు తెగదిట్టుకున్నారు, ఏమైంది? తెలుగు జాతి ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుంటుంది, తెలుగు జాతి కోసమే మేము పోరాడుతూ ఉంటాము. సో బీఆర్ఎస్ అనేది ప్రజలు చేదరించుకుంటున్నారు అనేది తెలంగాణ సమాజం మొత్తం బట్టబయలు చేసింది. ఒక గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ అనొచ్చు, లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే మైగ్రేట్ అయ్యారో పొర్రపాటున మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఏ హిటాచీలు వస్తాయో అని పోనీలే అని గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు వాళ్ళందరూ ఈ రేపు జూబ్లీ వ్యతిరేకంగానే చేస్తారు. బీఆర్ఎస్ టీడీపీ చెప్పాలా ఒక చోట ఉండదు అని నేను నమ్ముతున్నాను. బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. సరే అట్లెందుకు అవుతుందిలే కానీ నాటికి బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్, జనసేన కూడా ఆ మాటకు వస్తుంది. అందుకనే జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో బీఆర్ఎస్ ఉండదు అని మీరు అనుకుంటున్నారు? అవును, మీరు తెలుగుదేశం కార్యకర్తగా మీరు అనుకుంటున్నాను. ఓకే రైట్. ఎలా ఉండే అవకాశం ఉంది? నేనేమంటున్నానంటే అప్పుడు రాజకీయ పరిస్థితులు, అప్పుడు శక్తియుక్తులు అంటే ఎవరి బలం ఎంత ఉందని అంచనా వేసుకొని ఎందుకంటే